హాయ్ హలో నేను మీ రాహుల్. ఈరోజు ఇంట్రడ్యూస్ చేసే కాయిన్ వచ్చేసి కాయిర్ బోర్డుకి సంబంధించిన కాయిన్ అండి ఇది. ఈ కాయిన్ వెనకాల వచ్చేసి ఒక డిఫరెంట్ సింబల్ ఉంటుంది. దీని యొక్క అర్థం ఏంటనేది నేను లాస్ట్లో చెప్తాను. ఫస్ట్ వచ్చేసి ఈ కాయిన్ ఏంటి, ఈ కాయిన్ సింబల్ యొక్క వెనకాల ఉన్న రహస్యం ఏంటి అనేది ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. ఫస్ట్ ఈ కాయిన్ వచ్చేసి కాయిర్ బోర్డు యొక్క 60 సంవత్సరాల జన్మదినోత్సవం సందర్భంగా అంటే డైమండ్ జూబ్లీ సందర్భంగా ఈ కాయిన్ని ముద్రించడం జరిగింది. కాయిర్ బోర్డ్ అనేది ఒక విశిష్టమైన దీన్ని 1953లో ఎస్టాబ్లిష్ చేశారు. సో డైమండ్ జూబ్లీ కింద ఈ కాయిన్ని ప్రింట్ చేయడం జరిగింది. దీన్ని వచ్చేసి కోల్కతా వాళ్ళు ప్రింట్ చేశారండి. ఈ కాయిన్ యొక్క 2013లో ముద్రించడం జరిగింది. వెయిట్ వచ్చేసి 8 గ్రామ్స్ ఉంటుంది. డయామీటర్ వచ్చేసి 27 మీటర్స్. సో ఈ కాయిర్ బోర్డు వచ్చేసి మెయిన్ ప్రాధాన్యత వచ్చేసి కొబ్బరి పీచు నుంచి తయారు చేసే రోప్స్ అంటే తాడు లేదంటే పట్టలు, వీటి యొక్క ప్రమోషన్ని ఇది చూసుకుంటుందండి. అంటే చిన్న చిన్న పరిశ్రమలకి వీటికి మధ్యలో ఇది ఉంటుందండి. ఈ కాయిర్ బోర్డు యొక్క చైర్మన్ ప్రజెంట్ వచ్చేసి శ్రీ విపుల్ గోయల్ అండి. కాయిర్ అనేది స్పెషల్ మీనింగ్ అంటే ఏం లేదండి. మలయాళంలో దీన్ని కాయిర్ అనే దాని నుంచి తీసుకున్నారు. దాని మీనింగ్ వచ్చేసి రోప్ అండి, తాడు అంటారు. దీని మెయిన్ ఎయిమ్ వచ్చేసి కొబ్బరి పీచు నుండి తయారయ్యే పట్టలు లేదంటే తాళ్ళు తయారు చేసి అమ్మడమే దీని ప్రత్యేకమైన కార్యక్రమం. దాని యొక్క సింబల్ ఇదేనండి. ఈరోజు నేను కాయిన్ యొక్క ప్రత్యేకతలు ప్లస్ దాని యొక్క కాయిన్ ముద్రణ ఎందుకు జరిగింది అనేది చెప్పాను. కాయిర్ యొక్క సింబల్ వచ్చేసి బ్యాక్ సైడ్ ఇది కొబ్బరి పీచు లాగా కనపడుతుంది. మనకి కొబ్బరి బొండం సింబల్ కనపడుతుంది. పైన కొబ్బరి బొండం అండి, మధ్యలో టెంకాయ ఉంటుంది. ఆ టెంకాయ సింబల్ లాగా దీన్ని ముద్రించారు. బట్ చూడడానికి డిఫరెంట్గా ఉంటుంది. బట్ మెయిన్ ఎయిమ్ అయితే అదేనండి. దీని యొక్క మెయిన్ ఉద్దేశం వచ్చేసి కొబ్బరి పీచు నుండి తయారయ్యే చిన్న చిన్న పరిశ్రమలకి ఇది ఆధారంగా నిలబడి ఉంది. సో ఈ కాయిర్ బోర్డు యొక్క ప్రత్యేకతలు ఇదేనండి.